నమస్తే వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. ఈరోజు ఒక ప్రత్యేక విశ్లేషణ చేసినట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో బడే బాయ్ చోటే బాయ్ అనే వివాదం కొనసాగుతుంది. అసలు ఏంటి వివాదం? బాయ్ అనే దానికి ఏంటి వివాదం అనేది ఇప్పుడు చాలామంది కూడా ఆశ్చర్యపరుస్తున్న అంశంగా చూడొచ్చు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకోవడం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి, ఇక్కడ జరగబోయే అభివృద్ధులకు సంబంధించి కొన్ని పత్రాలు ఇస్తూ మా రాష్ట్రానికి ఏం కావాలని అడిగే ప్రయత్నంలో మా రాష్ట్రం తరపున కొన్ని విజ్ఞప్తులు చేస్తూ మా అందరికీ బడే బాయ్ అని సంబోధించడం ద్వారా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ దాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంది. ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి కోవట్ అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న సందర్భంగా అసలు ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం తప్పేంటి అనేది కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఇక్కడ చెప్తున్న సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అసలు ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం ఉందా లేదా, ఈ ఫెడరల్ సిస్టంలో ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్టయితే మనం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీగా చూడాల్సిన అవసరం లేదు. ఒక దేశానికి సంబంధించిన ప్రధాని హోదాలో పర్యటనకు సంబంధించి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ప్రధాని తెలంగాణకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఇక్కడ జరిగిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఒకే వేదికను పంచుకోవడం జరిగింది. ఇది మనం చూడాల్సిన అంశాన్ని ముఖ్యంగా భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా చూడాలి, కానీ అది బీజేపీ అలాగే కాంగ్రెస్గా చూడొద్దు. ఒకవేళ బీజేపీ పార్టీగా వచ్చినట్టయితే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వెళ్ళిపోతారు. అలాంటి సందర్భంగా కూడా ఎయిర్పోర్ట్కు వచ్చిన భారత ప్రధానిని గౌరవంగా ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తుంటారు, స్వాగతం పలుకుతుంటారు. తదనంతరం ఎవరి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. ఇదొక సంప్రదాయంగా ఉంది. మనం చూసుకున్నట్టయితే తీవ్రమైన విభేదాలున్న కేరళ ప్రభుత్వం కూడా, కేరళ పినరై విజయ్ కూడా ప్రధానమంత్రి ఎప్పుడు కేరళకు వెళ్ళినప్పటికీ కేరళలో ఎయిర్పోర్ట్లో ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అధికారికంగా పాల్గొనే కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. స్టాలిన్ విమర్శనాస్త్రాలు బీజేపీపై పెద్ద ఎత్తున ఎక్కుపెడుతున్న సందర్భంలో ఎప్పుడు ప్రధానమంత్రి చెన్నై పర్యటన ఉన్నప్పటికీ చెన్నై పర్యటనలో ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతుంటారు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు, ఆ వేదిక పైనుంచి కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాన్ని చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా కూడా ఫెడరల్ వ్యవస్థలో ఫెడరల్ స్ఫూర్తి చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా కూడా ఆహ్వానించే పరిణామమే. గతంలో చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ ప్రధాని వచ్చిన సందర్భంలో ప్రధానికి ఆహ్వానం పలకపోవడం, ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకపోవడం అనేది మనం చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఢిల్లీ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తనకు కావాల్సిన అంశాలు ఇక్కడ ఏం పెండింగ్లో ఉన్నాయని కొన్ని చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మాటల్లోనే స్వయంగా చూసుకున్నట్టయితే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సమకూర్చుకోవడం కోసం దేనికైనా ఖచ్చితంగా కూడా మేము అడుగుతాం, సాధించుకుంటాం, వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా పోరాడతామని చెప్పడం. గతంలో కూడా మనం చూసుకుంటే ఎన్టీ రామారావు కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడిన సందర్భం, ఇందిరాగాంధీని ఎదిరించిన సందర్భంలో కూడా ఇందిరాగాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినట్టయితే ఆహ్వానం పలకడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం చేసేవాళ్ళు. మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటికే గత 3 సంవత్సరాల నుంచి మనకు 26 జనవరి నాడు శకటాలు మన ప్రదర్శన తెలంగాణ శకటం లేని సందర్భంలో ఆ అంశాన్ని ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రధానమంత్రి చెప్పిన సమాధానం వింటే చాలామంది రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అసలు మీ దగ్గర నుంచి ఒక ప్రపోజలే రాలేదు, 3 ఏళ్ళ నుంచి మీ శకటం ప్రదర్శిస్తామని చెప్పి ప్రపోజల్ రాని సందర్భంలో మేము ఏ విధంగా అనుమతిస్తామని చెప్పిన సందర్భంలో డిసెంబర్లో ఇది జరగడంతో జనవరిలోనే ఈ కార్యక్రమం ఉండడంతో 3 నెలల ముందుగానే ప్రపోజల్ పంపాల్సి ఉండే, ఆ ప్రపోజల్ పంపకపోవడంతో అనుమతి రాలేదు. ఎలాగైనా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి ఏ విధంగానైనా మా శకటాన్ని ప్రదర్శించాలని చెప్పి ప్రధానికి ఒక విజ్ఞాపన పత్రం రేవంత్ రెడ్డి ఇవ్వడంతో దాన్ని స్పెషల్ కన్సిడరేషన్గా దాన్ని తీసుకోవడం జరిగింది.
గత ఈ సంవత్సరం జరిగిన 26 జనవరి నాడు ఆ శకట ప్రదర్శన, తెలంగాణ శకట ప్రదర్శన జరగడం జరిగింది. అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం అవసరమైన పథకాల కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వీటికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. ఇటీవలి కాలంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం నడుస్తున్న చర్చ బడే బాయ్ చోటే బాయ్ చర్చ అనేది చెప్పొచ్చు. మేము ఎన్ని అనుమతులకు ప్రయత్నించినప్పటికీ మాకు అనుమతులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అడగగానే అనుమతులు ఇస్తుంది. దానికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే కంటోన్మెంట్ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే అక్కడ వాళ్ళు మంజూరు చేయడం జరిగింది, వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ గతంలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి తన మాతృ సంస్థకు సాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కంటే కూడా రేవంత్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కూడా దానికి ధీటుగానే స్పందించడం జరుగుతుంది. మనం ఇటీవల జరిగిన మన సమావేశంలో బహిరంగ సభలో చూసినట్టయితే నరేంద్ర మోడీని అలాగే టీఆర్ఎస్లో ఇరు పార్టీలు ఇప్పటికీ పొత్తు కొనసాగుతున్నాయి. ఇరు పార్టీలు కలిపి నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తూనే నేను రాష్ట్ర ప్రభుత్వం బాగోగుల కోసం, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం నేను ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ నిలదీస్తానని చెప్పిన సందర్భంలో మరింత ఘాటువైన విమర్శలు కూడా చేయడానికి రేవంత్ రెడ్డి వెనుకాడడం లేదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్నికల సీజన్ కావడంతో ఒకవైపు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రకటన చేస్తున్న సందర్భం, మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఒకటే అని చెప్పే ప్రయత్నం, లోక్సభ ఎన్నికలు ఉండడంతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ విమర్శలు మరింత పదునెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూసుకున్నట్టయితే పర్సనల్ టార్గెట్స్ కూడా పెరుగుతున్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కిన సందర్భంగా ఇక్కడ మనం చూడాల్సిన అంశాన్ని చూసుకున్నట్టయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్రానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా, అది కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, రేపు మరొక పార్టీ ఉన్నా, ఖచ్చితంగా కూడా అక్కడి నుంచి నిధులు రాబట్టాలంటే ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయడమే ఫెడరల్ విధానం. ఈ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే దేశ ప్రధానిగా ప్రభుత్వానికి మధ్య చర్చలుగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్.